20వ శతాబ్ది నవంబర్ 19, 2025న ముగిసింది. సోషలిస్ట్ భావజాలానికి చిరిగిపోయిన జెండా చిహ్నం లాంటి సచ్చిదానంద్ సిన్హా ఆ రోజున కన్నుమూశారు. ఆయన మరణం 20వ శతాబ్దికి ముగింపు అని నేను సునిశ్చితంగా విశ్వసిస్తున్నాను. అవును, ఒక శకం ముగిసింది. పట్టభద్రుడు కూడా కాని సచ్చిదాజీ మేధా దిగ్గజంగా ప్రభవించారు. మానవుడు నిర్మిస్తోన్న సమస్త చరిత్రను సాధికారికంగా వివరించగల వివేకశీలి, అంతఃప్రేరణతో ఒక సమున్నత లక్ష్య సాధనకు అంకితమైన ఆలోచనశీలి సచ్చిదాజీ తాను విశ్వసించిన భావజాలానికి విశేష గౌరవాన్ని సమకూర్చి ప్రజామోదాన్ని సాధించిన సోషలిస్ట్ ఆలోచన యోధుడు సచ్చిదానంద్ సిన్హా. ఆయన నిష్క్రమణతో సోషలిస్ట్ భావజాల సంప్రదాయం కాలంలోకి జారిపోయింది. నాకు తెలిసిన సోషలిస్ట్ భావజాల ప్రాభవం అంతరించింది. సచ్చిదానంద్ సిన్హా లాంటి ఆలోచన యోధుడి మరణాన్ని మేధా ప్రపంచం పట్టించుకోకపోవడం ఈ కాలం లక్షణమేమో. విద్యా ప్రపంచంలో ఇప్పుడు ప్రభావశీలురుగా ఉన్నవారెవరూ బహుశా సచ్చిదాజీ గురించి విని ఉండకపోవచ్చు. ఇక మీడియా ప్రతినిధులు కూడా అందుకు భిన్నమైన వారు కాదు. పట్నా నుంచి వెలువడే హిందీ దినపత్రిక ప్రభాత్ ఖబర్, న్యూఢిల్లీ నుంచి వెలువడే ఇండియన్ ఎక్స్ప్రెస్లో మాత్రమే ఆయన మరణ వార్త వచ్చింది. సమాజం బాగు కోసం శ్రమించిన కొంతమంది ఆలోచనాపరులను విస్మృతులను చేసిన కారణాలు సచ్చిదాజీ విషయంలో వర్తించవు. చాలామంది క్రియాశీలుడైన ఆలోచనపరుల వలె కాకుండా సచ్చిదాజీ విస్తృతంగా రచనా వ్యాసంగం చేశారు. 6 దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన 2 డజన్లకు పైగా పుస్తకాలు, వందలాది వ్యాసాలు రాశారు. చాలామంది సోషలిస్టుల వలె సచ్చిదాజీ కూడా ఆంగ్ల భాషను వ్యతిరేకించలేదు. తన రచనా వ్యాసంగం తొలి కాలంలో చాలా పుస్తకాలు, వ్యాసాలు ఇంగ్లీష్లోనే రాశారు. సోషలిజం అండ్ పవర్, ది ఇంటర్నల్ కాలనీ, ద బిటర్ హార్వెస్ట్, ద క్యాస్ట్ సిస్టమ్, కేయాస్ అండ్ క్రియేషన్ మొదలైన ఆయన ఆంగ్ల రచనలు భారతీయ సోషలిస్ట్ భావ జగత్తులో సుప్రసిద్ధమైనవి. ఆయన ప్రతి పుస్తకము సంబంధిత అంశాన్ని లోతుగా పరిశోధించి స్థిరపడిన నమ్మకాలను నిశితంగా ప్రశ్నించింది, కొత్త ఆలోచనలను ప్రేరేపించింది. 8 సంపుటాల సచ్చిదానంద్ సిన్హా రచనావళి పేరిట ఆయన రచనలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన మౌలిక చింతకుడు. అసంపూర్ణంగా మిగిలిపోయిన మార్క్స్ పెట్టుబడి గ్రంథం 4వ భాగం గురించి 1950లోనే సచ్చిదాజీ చాలా నిశితంగా విపులంగా రాశారు. సమాజ భావి పునర్నిర్మాణానికి ఒక ప్రణాళికను ఆయన వెలిగించారు. సౌందర్య శాస్త్రంలో కొత్త భావాలను ప్రతిపాదించారు. ఆయన వలె విస్తృతంగా వివిధ అంశాలపై రాసిన వ్యక్తి మరెవరైనా విద్యా ప్రపంచంలో ప్రముఖుడిగా వెలుగొందేవారైతే సచ్చిదాజీకి అటువంటి ప్రఖ్యాతి లభించలేదు. ఆ అనామకత్వానికి పాక్షిక కారణం ఆయన అసాధారణ జీవనయానమే. బీహార్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో సచ్చిదాజీ జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆయన రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రియాశీలత ఆయన్ను సోషలిస్టు ఉద్యమంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆయన తన కళాశాల విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పవలసి వచ్చింది. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే ఆయన తన చదువును నిలిపివేశారు. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలలోని గని కార్మికుల మధ్య పనిచేయాలని సోషలిస్టు పార్టీ సచ్చిదాజీని ఆదేశించింది. అక్కడ ఆయన కార్యదక్షతను గమనించిన పార్టీ నాయకత్వం ముంబైలో రైల్వే, ఓడరివు కార్మికులను సంఘటితం చేసే బాధ్యతను అప్పగించింది. ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో ముంబైలో డాక్టర్ అంబేద్కర్ తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ముంబైలో ఆయన రాజకీయ విద్యాభ్యాసం పరిపూర్ణమైంది. పార్టీ కార్యాలయంలోని గ్రంథాలయాన్ని అందుకు ఆయన పూర్తిగా వినియోగించుకున్నారు. సాయంకాలం అధ్యయన శిబిరాలలో పాల్గొనేవారు. ఫ్రెంచ్, జర్మన్ భాషలను కూడా నేర్చుకున్నారు. సచ్చిదాజీ తొలి వ్యాసాలలోని మేధా నైశిత్యాన్ని గమనించిన రామ్ మనోహర్ లోహియా తన మ్యాగజైన్ మ్యాన్ కైండ్ సంపాదక వర్గంలో చేరాలని సచ్చిదాజీని ఆహ్వానించారు. మేధావి అయిన సచ్చిదాజీ రాజకీయ కార్యకర్తగానే ఉండిపోయారు. పార్టీ పదవులకు సైతం ఆరాటపడలేదు. భావాలనే తన రాజకీయాలకు ప్రధాన ఆలంబనగా చేసుకున్నారు. ఢిల్లీలో 2 దశాబ్దాలు గడిపిన అనంతరం స్వస్థలమైన ముజాఫర్ నగర్ జిల్లాలోని మనికా గ్రామానికి తిరిగి వచ్చి తన జీవితంలో చివరి 4 దశాబ్దాలు అక్కడే ఉండిపోయారు. పదవులు, అవార్డులు, ఫెలోషిప్లకు ఆయన ఆరాటపడలేదు. చాలా కొద్ది మంది సోషలిస్టు కార్యకర్తలు, హిందీ రచయితలకు మినహా సచ్చిదాజీ మేధా ప్రపంచానికి బయటి మనిషిగానే ఉండిపోయారు. విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టులకు ఉన్నట్టుగా సోషలిస్టులకు పలుకుబడి లేదు.
ఈ కారణంగానే ఆయన మేధాకృషి గుర్తింపునకు నోచుకోలేకపోయింది. తనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు రానందుకు సజ్జదాజీకి ఎటువంటి పట్టింపు లేదు. అయితే ఆలోచనల ప్రపంచానికి ఆయన భావాల ఉపయుక్తత అపారంగా ఉంది. ఈ సత్యాన్ని గుర్తించడమే సజ్జదాజీకి సముచిత నివాళి అవుతుంది. సామాజిక ఒంటరితనం కంటే కూడా మేధోపరమైన ఒంటరితనమే సజ్జదాజీ ఉపేక్షితుడే విస్మృతుడయ్యేందుకు దారితీసింది. నిర్దిష్ట ప్రత్యేక ఆసక్తులు, నైపుణ్యాల ఆధారిత విద్యా ప్రపంచ క్రమశిక్షణ సరిహద్దులకు కట్టుబడి ఉండేందుకు ఆయన నిరాకరించారు. మానవీయ, సామాజిక శాస్త్రాలలోనే కాదు, భాషా సాహిత్యాలు, లలిత కళల్లో కూడా ఆయనకు అపారమైన ఆసక్తి ఉంది. పలు విషయాలను ప్రగాఢంగా అధ్యయనం చేశారు. రాజకీయ ప్రాధాన్యాల ప్రాతిపదికన వివిధ విషయాలను లోతుగా పరిశోధించారు. ఆయన మేధోకృషి పుస్తకాలు, వ్యాసాల రచనకే పరిమితం కాదు. రాజకీయ కార్యకర్తల శిక్షణకు కరపత్రాలు, చిన్న పుస్తకాలు రాశారు. పార్టీ దైనందిన కార్యకలాపాలకు సంబంధించిన పత్రికా ప్రకటనలు కూడా ఆయనే రాసేవారు. బాలల కోసం పాటలు కూడా రాసిన సాహిత్యకుడు సచ్చిదానంద్ సిన్హా. ఆయన రచనలు సమగ్రమైన అవగాహనతో ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించే అంతఃప్రేరణతో ఉంటాయి. ఆయన వచనం సరళంగా, సుబోధకంగా ఉంటుంది. ప్రత్యేక పరిభాష, ఊత పదాలను ఆయన ఉపయోగించరు. సందేశం సూటిగా, స్పష్టంగా ఉంటుంది. రాజకీయ కార్యకర్తలు, వివేచనాశీలురైన పౌరులే సజ్జదాజీ రచనల ప్రధాన పాఠకులు. ఆలోచన, ఆచరణ మధ్య వారధి నిర్మించేందుకు ఆయన రచనలు స్ఫూర్తినిస్తాయి. సజ్జదాజీ తన సొంత మేధా అజెండాను నిర్దేశించుకుని దానికి నిబద్ధమయ్యారు. అయితేనే తన సమకాలికులను అమితంగా ప్రభావితం చేసిన మేధా చర్చల ప్రధాన అంశాలను ఆయన ముందుగానే సూచించారు. అంతర్గత వలసవాదంపై ఆయన సిద్ధాంతం 1960లలో లాటిన్ అమెరికాలో ప్రభవించిన పరాధీన ఆలోచన విధానాన్ని ప్రతిపాదించింది. 1990లో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారానికి రాకపూర్వమే అధికార పీఠాల స్వరూపంగా రాజకీయ పార్టీల సంకీర్ణాలను ఆయన సమర్థించారు. కులం, రిజర్వేషన్లు విద్యా జగత్తులో అధ్యయన, పరిశోధన అంశాలుగా ప్రాధాన్యం పొందకముందే సజ్జదాజీ ఆ విషయాలపై తన దృష్టిని కేంద్రీకరించారు. అభివృద్ధికి పరిమితులు ఉన్నాయని, పర్యావరణ విధ్వంసానికి అది దారితీస్తుందనే సత్యాలను ప్రపంచం గ్రహించకముందే ఆయన వాటి గురించి విస్పష్టంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాహిత మేధావులు ప్రభావశీలంగా చర్చిస్తున్న వివిధ అంశాలపై తాను ప్రతిస్పందించవలసిన అవసరముందని ఆయన భావించలేదు. వర్తమాన భారతదేశానికి అవసరమైన వినూత్న రాజకీయ చింతనాపరులకు సజ్జదాజీ నిస్సందేహంగా ఒక ఆదర్శప్రాయుడు. సాదా జీవన్, ఉచ్చ విచార్ అన్న నీతివాక్యం గురించి పాఠశాల విద్యాభ్యాసంలో మేము నేర్చుకున్నాం. ఆ సమున్నత ఆదర్శానికి ప్రతినిధులుగా జీవించిన సచ్చిదానంద్ సిన్హాజీ, కిషన్ పట్నాయక్జీ, అశోక్ షెక్సారియాజీలను కలుసుకోవడం నా జీవిత మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సజ్జదాజీ ఒక సాధువుగా జీవించారు. భౌతిక సౌఖ్యాల పట్ల పూర్తి ఉదాసీనత చూపారు. రాజకీయ అధికారాన్ని కోరుకోలేదు. ప్రజాదరణ పొందాలనే దృష్టి లేదు. గుర్తింపు కోసం ప్రాకులాడలేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక సమున్నత ఆశయ సాధనకు కట్టుబడి తనను తాను పట్టించుకొని నిస్వార్థ జీవి సజ్జదాజీ. తనను తాను ప్రముఖుడిగా భావించుకొని మహోన్నతుడు ఆయన. తన ఆలోచనలను వ్యతిరేకిస్తున్న వారి భావాలను ఆయన గౌరవించారు. రాజకీయ నిబద్ధతలపై రాజీ పడలేదు. మేధా చిత్తశుద్ధిని వీడలేదు. వర్తమాన భారతదేశంలో రాజకీయ వివేచన శూన్యతను తొలగించి సమ్మిళిత, వినూత్న ఆలోచనలను పెంపొందించదలుచుకున్నవారు తొలుత సచ్చిదానంద్ సిన్హా రచనలను అధ్యయనం చేయాలి.